వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. శతాబ్దపు కళ సాకారమైంది. కాశ్మీర్లో ఇంజనీరింగ్ అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చీ బ్రిడ్జ్ చీనాబ్ స్టీల్ వంతెన అందుబాటులోకి వచ్చింది. చీనాబ్ నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే బ్రిడ్జ్ ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కాశ్మీర్ లోయకు రైలు నడపాలన్న ప్రణాళిక ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చింది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెన నిర్మాణం జరిగింది. చీనాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో 1315 మీటర్ల పొడవుతో ఈ బ్రిడ్జిని నిర్మించింది కేంద్రం. సలాల్ ఆనకట్ట సమీపంలో నిర్మించిన ఈ బ్రిడ్జి పారిస్లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు, ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 5 రెట్లు ఎత్తుగా ఉంటుంది. చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణానికి సుమారు 1400 కోట్ల రూపాయలు ఖర్చయింది. 25,000 టన్నుల స్టీలు, 46,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉపయోగించి ఈ వంతెన నిర్మాణం చేశారు. అతి వేగం, భూకంపాలు, వరదలు, బాంబు పేలులను సైతం తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతను ప్రయోగించి బ్లాస్ట్ ప్రూఫ్ స్టీల్ తో దీన్ని రూపొందించారు. దీనిపై గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో రైలు నడిచే అవకాశం ఉంది. దీంతో కాట్రా, శ్రీనగర్ మధ్య 3 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. లో చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభమైంది. అయితే సురక్షిత రూపకల్పన, ఇతర సాంకేతిక సమస్యల కారణాలతో వంతెన నిర్మాణం ఆలస్యమైంది. దీంతో చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యేందుకు 21 ఏళ్లు పట్టింది. కానీ నిర్మాణం ఆలస్యమైనప్పటికీ ఈ వంతెనను దాదాపు 120 ఏళ్ల పాటు దృఢంగా ఉండేలా అందుబాటులోకి తెచ్చారు. ఈ అద్భుతమైన వంతెన నిర్మాణం వెనుక చాలా కంపెనీల శ్రమ, కృషి ఉంది. దీని నిర్మాణం కోసం అంతర్జాతీయ కంపెనీలు, భారతీయ సంస్థలు సంయుక్తంగా పనిచేశాయి. ఇందులో భాగంగా వంతెన రూపకల్పన, నిర్మాణ బాధ్యతలను విఎస్ఎల్ ఇండియా, దక్షిణ కొరియాకు చెందిన అల్ట్రా కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆఫ్ఘాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు చూసుకున్నాయి. ఇక దీని పునాది డిజైన్ ను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కు అప్పగించింది కేంద్రం. అటు పునాది స్థిరత్వాన్ని ఢిల్లీకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్లేషించింది. ఈ వంతెనను బ్లాస్ట్ ప్రూఫ్ గా నిర్మించడంలో రక్షణ పరిశోధన, డిఆర్డీఓ కూడా భాగస్వామ్యమైంది. ఫిన్లాండ్ కు చెందిన డబ్ల్యూబీసీ గ్రూప్ వయాడక్ట్ ఫౌండేషన్లు నిర్మించగా బ్రిడ్జ్ ఆర్చ్ ను జర్మనీకి చెందిన లియోన్ హార్డ్ ఆండ్రా కంపెనీ రూపొందించింది. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ పై 2 వందే భారత్ రైళ్లు నడుస్తాయి. ఇందులో భాగంగా శ్రీనగర్, కత్రా మధ్య 2 వందే భారత్ ట్రైన్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే దేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టేయిడ్ రైల్వే బ్రిడ్జ్ అయిన అంజీ బ్రిడ్జ్ ని కూడా జాతికి అంకితం చేశారు. ఈ బ్రిడ్జ్ ని తీగలతో అనుసంధానించారు. మొత్తంగా చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ఇండియా ఇంజనీరింగ్ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే ఒక అద్భుత నిర్మాణంగా నిలిచింది. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్లో రైల్వే అనుసంధానాన్ని మెరుగుపరచడమే కాక దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడుతోంది. అలాగే ఈ వంతెన భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తిగా నిలిచి దేశ ఆవిష్కరణ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.